ఆహ్లాదకరమైన అటవీ వాతావరణంతో పాటు విశాలమైన భూభాగంతో నాటి నిజాం నవాబులకు ఆతిథ్యం ఇచ్చిన అమీర్పేట ప్రాంతం నేడు ఐటీ కోచింగ్ సెంటర్లకు చిరునామాగా మారింది. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పాటు అమెరికా, యూకే తదితర దేశాల్లో భారీ జీతాలతో ఉద్యోగాలు చేస్తున్న ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను తయారు చేసిన కార్ఖానా అంటే అతిశయోక్తి కాదు. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అని ఇక్కడ వారంతా ముద్దుగా పిలుచుకుంటారు. అమీర్పేటలోని కోచింగ్ కేంద్రాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక నుంచి అధికంగా విద్యార్థులు వస్తూ ఉంటారు. 200 వరకు వివిధ రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 50,000 మందికి పైగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఆయా కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుని ఐటీ సంస్థల్లో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న వారికి అనుగుణంగా ఇక్కడ కోర్సుల కాల వ్యవధిని నిర్ణయిస్తూ ఉంటారు. కోర్సును బట్టి కనీసం 2 నుంచి 9 మాసాల పాటు శిక్షణ ఉంటుంది. కోచింగ్, వసతి కోసం వచ్చేవారి అభిరుచి ఆధారంగా ఐటీ శిక్షణ కేంద్రాలు, హాస్టళ్లు, భోజనం లభ్యమవుతూ ఉండటం వల్ల అమీర్పేట రాష్ట్రంలోనే కిటకిటలాడే ప్రాంతంగా గుర్తింపు పొందింది. నా పేరు శశ్వంత్. ఐఎమ్ ఫ్రమ్ కడప. మేము పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాను క్యూఎచ్ టెక్నాలజీలో. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ, బట్ విల్ సజెస్ట్ టు మై మామయ్యస్ విల్ కేమ్ టు హియర్. ఒకప్పుడు 10 సంవత్సరాల కింద అసలు అమీర్పేటలో పబ్లిక్ లేకున్నారు, రోడ్లు గీళ్ళు మామూలుగా ఉండేది. ఇప్పుడు చూస్తే విపరీతంగా ట్రాఫిక్, పిల్లలు ఎక్కడ పడితే అక్కడ, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్స్ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మరీ దారుణంగా వీళ్ళు అస్సలే లేదు. ఇప్పుడు మరీ దారుణం. వీళ్ళు బీహార్ వాళ్ళు, విజయవాడ, వైజాగ్, గుంటూరు, మన ఖమ్మము, మొత్తం ఆంధ్ర వాళ్ళే ఎక్కువ, మన తెలంగాణ డిస్టిక్ వాళ్ళు తక్కువ. ఇంకా చాలా ఉన్నాయి, చుట్టుపక్కల ఒక్కటని లేవు, చాలా కోచింగ్లు ఉన్నాయి. ఇంకా ఎవరిది వాళ్ళు చేస్తుంటారు, అది సాఫ్ట్వేర్ వాళ్ళు. అమీర్పేటలో 1992 నుంచి ఐటీ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు కావడం మొదలైంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి తర్వాత అక్కడి ఐటీ కార్యకలాపాలు స్తంభించిపోవడం కారణంగా ఇక్కడ ఐటీ శిక్షణ పుంజుకుందని నిర్వాహకులు చెబుతూ ఉంటారు. ఆదిత్య ఎన్క్లేవ్, అన్నపూర్ణ బ్లాక్, నీలగిరి బ్లాక్, మైత్రివనం, మైత్రి విహార్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సుమారు 2,000 మంది వరకు వివిధ రకాల సాఫ్ట్వేర్ కోర్సులను బోధిస్తూ ఉండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతంలో కోచింగ్ తీసుకుని భారీ ఉద్యోగం తీసుకున్న వారు, ఇతర దేశాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. ఒకప్పుడు నిజాం నవాబులకు ఆతిథ్యం ఇచ్చిన అమీర్పేట ప్రాంతం ఇప్పుడు ఎంతోమంది యువతకు శిక్షణ కేంద్రంగా మారిపోయింది. ఈ ప్రాంతంలో పలు ప్రాంతాల నుండి వచ్చి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అయితే కాలానుగుణంగా వస్తున్న కోర్సులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడంతో దీనిని యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట అని ముద్దుగా యువత పిలుచుకుంటూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రమేష్, HM TV, హైదరాబాద్.